హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన ఇంట్లో అందరూ ఆకుకూరలు అయితే అందరూ తినరు కదండి. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ నేనైతే 4 కప్స్ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి. దాంట్లో తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. లైట్గా క్రష్ చేసిన 1.5 టీ స్పూన్ వామును అయితే యాడ్ చేసుకున్నాను. సన్నగా తరిగిన 2 కప్స్ మెంతి కూర, 1 కప్ కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ టర్మరిక్ని అయితే యాడ్ చేసుకున్నాను. వీటినన్నిటిని ఒకసారి పిండిలో బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా అయితే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ మరీ సాఫ్ట్గా కలిపామంటే తర్వాత మరీ లూజ్గా అవుతుంది పిండి. ఇలాగైతే పిండిని కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని పక్కన 1/2 అవర్ వదిలేయాలి. 1/2 అవర్ తర్వాత బాల్స్ని ఈక్వల్ సైజెస్లో డివైడ్ చేసుకొని నేను చూపించిన విధంగా అయితే చపాతీని ఎంత తిన్నుగా వస్తే అంత తిన్నుగా రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకు పరాటా అనేది చాలా బాగా రెడీ అవుతుంది. 1/2 టీ స్పూన్ ఆయిల్ని అయితే అప్లై చేసుకొని పొడి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లచ్చా పరాటా అనేది లేయర్స్గా వస్తుంది. మళ్ళీ పొడి పిండిని అయితే యాడ్ చేసుకొని గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దండి. లైట్గా ప్రెస్ చేస్తూ మీడియం థిన్గా అయితే పరాటాని రోల్ చేసుకోవాలండి. ఇలా పరాటాని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడెక్కాక పరాటానైతే పెనం మీద వేసుకోవాలండి. ఇలాగా కుక్ చేసుకుంటూ 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు వైపులా అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు హెల్దీ ఈజీ మేథీ పరాటా రెడీ అయిపోయిందండి. దీన్ని జర్నీస్లో కూడా తీసుకెళ్ళొచ్చండి. దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు. పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో లచ్చా పరాటా. లేయర్స్గా ఉంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.